వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో ఘనంగా భగీరథ బాలల వికాస కేంద్రం 16వ వార్షికోత్సవ ఉత్సవాలు. మహబూబ్ నగర్ జిల్లాలోని హెచ్బిఎల్ కోమని వారు గత 16 సంవత్సరాలుగా బూత్పూర్ మండలం మరియు మూసాపేట మండలంలోని 32 అంగన్వాడీ కేంద్రాలను దత్తత తీసుకుని రోజువారికి అనుసంధ పౌష్టికాహారం, పాలు, అరటిపండు, మిల్లెట్ చిక్కీ అందిస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం 3 జతల యూనిఫామ్స్ ని అందజేస్తున్నారు. ప్రతి సంవత్సరం యానివర్సరీ డే జరిపి విద్యార్థులకు కల్చరల్ మరియు ఫిజికల్ ఈవెంట్స్ ను పెట్టి వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు యాన్యువల్ డేని పురస్కరించుకుని పోతులమడుగు గ్రామంలో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ జరీనా బేగం, ఎంపీడీఓ ప్రభాకర్, ఎంఈఓ ఉషారాణి, సిడిపిఓ వెంకట కమల, సూపర్వైజర్ వసీం సుల్తానా, విలేజ్ సెక్రటరీ కృష్ణ కుమారి, గ్రామ పెద్దలు, హెచ్బిఎల్ కంపెనీ యాజమాన్యం తరపున సిఎస్ఆర్ అసోసియేట్ విజయలక్ష్మి, హనూష్, రాఘవరెడ్డి, యాదగిరిరెడ్డి, హెచ్బిఎల్ టీచర్స్ మరియు అంగన్వాడీ టీచర్స్ పాల్గొనడం జరిగింది. మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. టైలరింగ్ సెంటర్ వాళ్ళందరూ నా పేరు పి విజయలక్ష్మి. నేను సిఎస్ఆర్ అసోసియేట్ హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లిమిటెడ్లో చేస్తున్నాను గత 35 సంవత్సరాలుగా. సో 2008 నుంచి మా చైర్మన్ గారు డాక్టర్ ఏజే ప్రసాద్ గారి సంకల్పంతో మేము ఈ సపోర్ట్ సర్వీసెస్ అనేది అంగన్వాడీకి అంటే గవర్నమెంట్ ఇచ్చే వాటికి అదనంగా ఇస్తున్నాము. మిల్లెట్ చిక్కీ, అరటిపండు, మరి 160 ml మిల్క్, ఇదంతా కూడా ఎన్ఐఎన్ వాళ్ళతో కన్సల్ట్ చేస్తున్నాము. సో అట్లా మేము 170 మంది పిల్లలతో స్టార్ట్ చేసి ఇప్పుడు 3000 మంది చిల్డ్రన్కి 3 నుంచి 6 ఏళ్ల పిల్లలకి ఈ పౌష్టికాహారాన్ని అందిస్తున్నాము. అట్లాగే 156 అంగన్వాడీ సెంటర్స్ మొత్తం ఆంధ్ర, తెలంగాణలో కలిపి అన్నమాట చేస్తున్నాం. అలాగే వాళ్ళకి 3 జతల యూనిఫామ్స్ ఇస్తున్నాము. ఇంకా రకరకాల వాళ్ళ కిచెన్ అప్గ్రేడేషన్ కానీ, వాళ్ళ కుక్కర్స్ కానీ, తాగే కప్పులు, సో వాళ్ళకి స్పూన్స్, ప్లేట్స్ ఇవన్నీ కూడా ఇస్తూ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మేము వాళ్ళకి వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ సప్లై చేయటం, ఆర్ఓ వాటరు, ఇవన్నీ కూడా చేస్తున్నాము. ఇలా చేస్తూ మా దగ్గర నుంచి వెళ్తారు కాబట్టి గవర్నమెంట్కి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా ఎక్కడెక్కడ అంగన్వాడీ స్కూల్స్లో గవర్నమెంట్స్ ఆవరణలో ఉన్నాయో వాళ్ళకు కూడా మిల్క్ అది ఇవ్వటం జరుగుతుంది ఈ సంవత్సరం నుంచి. అలాగే గవర్నమెంట్ స్కూల్స్ మీద ఫోకస్ పెట్టి వాటన్నిటిని ప్రైవేటైజేషన్ పూర్తిగా తగ్గించి వాళ్లకు కావాల్సిన ఫ్యాన్స్ కానీ, వాళ్ళకు వాష్రూమ్ లేకపోతే వాష్రూమ్ ప్లస్ టీచింగ్ ఎయిడ్స్, లైబ్రరీస్ చేయటము. సో వాళ్ళకి ఏ రకంగా ఈ టీచింగ్ అండ్ లెర్నింగ్లో ఏ రకంగా హెల్ప్ కావాలో గవర్నమెంట్ స్కూల్స్ కూడా చేయదలుచుకున్నాము. ఇది ముందుగా మేము ఏంటంటే ప్రతి మోడల్ అంగన్వాడీ సెంటర్గా తయారు చేయాలి. అంగన్వాడీ సెంటర్ని వాళ్ళకి ఏది లేకపోయినా కూడా అది మేము గవర్నమెంట్తో పాటు కలిసి చేస్తున్నాం. మాకు చాలా సహకారం లభిస్తుంది గవర్నమెంట్ నుంచి. లోకల్గా వీళ్ళ విలేజ్ హెడ్స్ దగ్గర నుంచి కానీ, వీళ్ళందరి దగ్గర నుంచి, ఎంపీటీసీస్ నుంచి, అందరి దగ్గర నుంచి చాలా సహకారం లభిస్తుంది. అట్లాగే మా యూనిట్ హెడ్స్ నుంచి 7 యూనిట్ హెడ్స్ మొత్తము ఆంధ్ర, తెలంగాణలో అందరి నుంచి మాకు చాలా సహకారం లభిస్తుంది. ఇక్కడ ప్రస్తుతము 30 అంగన్వాడీ సెంటర్స్ ఈ మహబూబ్ నగర్లో తీసుకున్నాము. 460 మంది పిల్లలకి ఇట్లా ఇప్పుడు పెంచుతూ పోతూ మెల్లిమెల్లిగా అప్గ్రేడేషన్ అంతా అయ్యాక మళ్ళీ కొన్ని అంగన్వాడీ సెంటర్స్ అట్లాగే తాండ్రాలో ఉన్న వాళ్ళకు కూడా మేము అందిస్తాము ఒక దగ్గరలో ఉన్నటువంటి అంగన్వాడీ నుంచి. సో వాళ్ళకి పౌష్టికాహారం నిల్, మొత్తం మాల్ న్యూట్రిషన్ అనేది నిల్గా చేయాలి. అట్లాగే చదువులో వాళ్ళకి బాగా ఆటలతో పాటలతో నేర్పించాలని మేము పెయింటింగ్స్ కూడా అదే రకంగా అంగన్వాడీ సపోర్ట్ తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు మొత్తం స్కూల్ పెయింటింగ్స్ కూడా చేస్తున్నాం అన్నమాట. ఇంతకుముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయిన్, వాష్రూమ్స్ లేని చోట కంప్లీట్లీ అసలు చాలా చోట్ల లేవు, అది చేయటము, డ్రింకింగ్ వాటర్, కాంపౌండ్ వాల్స్, టీచింగ్ ఎయిడ్స్, ఇవన్నీ కూడా మా ఇన్ ఫ్యూచర్ అనమాట. ఫ్యాన్స్ లేని చోట ఫ్యాన్స్, ఇవన్నీ చేస్తాం. థ్యాంక్ యూ. నా పేరు జరీనా అండి. నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్ నగర్. అయితే ఇక్కడ అంగన్వాడీ కేంద్రంలో వార్షికోత్సవం అనేది జరుగుతుంటే ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. యాక్చువల్గా మాకు ఇక్కడ దేవరకద్ర అనే ప్రాజెక్టుకు సంబంధించినది ఇక్కడ పోతులమడుగు సెంటర్ అన్నమాట.
అయితే 16 ఇయర్స్ నుంచి మనకు హెచ్బిఎల్ కంపెనీ వాళ్ళు పిల్లలకు అంగన్వాడీ కేంద్రంలో ఇస్తున్న ఆహారంతో పాటుగా అదనంగా వాళ్ళు కొన్ని సౌకర్యాలను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీళ్ళు ఇక్కడ కల్పించడం జరుగుతుంది. అయితే పిల్లలకు చిక్కీస్ కావచ్చు, మనకు తర్వాత మిల్లెట్ చిక్కీ ఇస్తున్నారు, మిల్క్ ఇస్తున్నారు. తర్వాత మనకు ఒక ఆడవాళ్ళు వస్తారు భోజనానికి కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్లకు కేర్ గురించి వాళ్ళకు చూసి అరే అన్నీ సమకూర్చలేకపోతున్నారు కాబట్టి వాళ్ళకు లేడీస్కు వాళ్ళు భోజనానికి వస్తారు. అందులో వాళ్ళకు మెయిన్ టాయిలెట్ ప్రాబ్లం ఉంది. ఇక్కడ వాళ్ళు కొద్దిసేపు ఉండి మా తల్లులందరూ కూడా కలిసి మాట్లాడుకొని భోంచేసి వెళ్తారు. ఆ టైంలో వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది అర్థం చేసుకొని ప్రతి సెంటర్లో కూడా వాళ్ళు ఒక 50,000కు సంబంధించిన ఖర్చుతో కూడినటువంటి టాయిలెట్స్ని ఈ మన భూత్పూర్లో ఇక్కడ కట్టిస్తున్నారండి. అది నిజంగా చాలా అభినందిస్తున్నాం ఆ డిపార్ట్మెంట్ తరఫు నుంచి. ఇదే విధంగా వీళ్ళు మాకు తమ యొక్క సపోర్ట్ని కొనసాగిస్తూ మా పిల్లలకు తల్లులకు మాకు అండగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. విద్యాధికారిగా పనిచేస్తున్నాను. ఈ హెచ్బిఎల్ కంపెనీ వాళ్ళు అంగన్వాడీ సెంటర్స్లో కల్పిస్తున్న వసతులతో పాటు అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో కూడా కొన్ని మౌలిక వసతులు కల్పించడానికి వాళ్ళు ముందుకు వచ్చినందుకు ఆ యొక్క సంస్థను మేము మా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది అంగన్వాడీ పాఠశాల పోతులమడుగులోని అంగన్వాడీ పాఠశాల లోపల వారు రోజువారీ కార్యక్రమంగా నిర్దిష్టంగా 16 సంవత్సరాల నుంచి హెచ్బిఎల్ వారు న్యూట్రిషన్ కొరకు అందిస్తున్నారు. వాళ్ళను ఈ సందర్భంగా అభినందిస్తున్నారు.